ముందు వీడియోలో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర అండి. అంటే లెక్క ప్రకారం ఏం లేదండి, కొంచెం నా అందాజు ప్రకారమే మసాలా రెడీ చేస్తున్నా అండి. లైట్గా అయితే వేయించుకోవాలి. ఇలాగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే నా స్టైల్ ప్రకారం పెడుతున్నానండి. మీరు ఎలా పెడతారో నాకైతే కామెంట్ చేయండి. ఇది కొలతల ప్రకారం కాదండి, మామూలుగా లెక్క ప్రకారమే ఇట్లా ఉద్దేశించి పెడుతున్నాను. ఎందుకంటే 4 రోజులకు సరిపోని పచ్చడి కొంచెమే కాబట్టి ఇలాగ కారం వేసేసి ముందు మిక్సీ పట్టుకున్న మసాలా, ఎల్లిపాయలు అన్నీ వేసేసి మంచిగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవన్నీ మసాలాలోకి వేసేసి మసాలా మొత్తం మంచిగా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే పొయ్యాలి. నేనైతే కొంచెం పచ్చడే కాబట్టి సన్ఫ్లవర్